ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు అంతా తానే నడిపించాడా నాయకుడు. మాజీ సీఎంతోనే దోస్తి. జిల్లాలో అప్పట్లో ఇద్దరు మంత్రులున్నా డోంట్ కేర్ అన్నట్లున్నాడు. కానీ ఒక్క ఓటమితో నియోజకవర్గ మొహం చూడడం లేదా మాజీ. బెంగళూరుకే పరిమితమై 15 నెలల్లో 3 సార్లు నియోజకవర్గ ప్రజలకు కనిపించారు. దీంతో అధికార పక్షాన్ని ఎండగట్టే నాయకుడే కరువయ్యాడా జిల్లాలో. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మొహం చాటేసిన ఆ నాయకుడెవరు? రాజకీయ వైరాగ్యమా? ఇంత కష్టపడ్డా ఇప్పటికిప్పుడు ఫలితమేమీ ఉండదనా? 2014లో తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలోనే నారాయణపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచి సంచలనం సృష్టించారు రాజేందర్ రెడ్డి. నారాయణపేటలో ఒక పార్టీ వారు గెలిస్తే రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలోకి వస్తుందనే నానుడి కూడా అప్పుడు జిల్లా ప్రజల్లో చర్చనీయాంశమైంది. టీడీపీ నుంచి గెలిచిన రాజేందర్ రెడ్డి 6 నెలల్లోనే బీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్న కంభం శివకుమార్ రెడ్డిపై గెలిచారాయన. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేది. అప్పటికే నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగిన శివకుమార్ రెడ్డి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో వైరం మరింత పెరగడంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కంభం శివకుమార్ రెడ్డిపై రెండోసారి గులాబీ పార్టీ నుంచి గెలిచారు రాజేందర్ రెడ్డి. దీంతో శివకుమార్ రెడ్డి రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యారు. నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా చేశారు రాజేందర్ రెడ్డి. కానీ 2023 ఎన్నికల్లో పరాజయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా ఏలిన ఎమ్మెల్యేకు ఓటమి రుచి చూపించారు నారాయణపేట నియోజకవర్గ ప్రజలు. ఒకప్పుడు పార్టీ అగ్రనేతలకు అత్యంత సన్నిహితంగా మెలిగిన రాజేందర్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులున్నా ఎప్పుడూ లెక్క చేయలేదనే టాక్ నడిచేది. ఏ పనులు కావాలన్నా నేరుగా కేసీఆర్ లేదా కేటీఆర్ దగ్గరికెళ్లి చేయించుకునే సత్తా రాజేందర్ రెడ్డికి ఉండేదని జిల్లా బీఆర్ఎస్ నేతలు చెప్పుకునేవారు. నారాయణపేటలో బలమైన ముద్ర వేసిన రాజేందర్ రెడ్డిని ఒక్క ఓటమి డీలా పడేలా చేసింది. ఓటమి తర్వాత ఆయన నియోజకవర్గం వైపు కూడా చూడడం లేదనే ప్రచారం కొనసాగుతోంది. కేవలం పెళ్లిళ్లు పేరంటాలకు తప్పించి ఆయన నారాయణపేట బీఆర్ఎస్ నేతలు పార్టీ క్యాడర్ని కలిసిన దాఖలాలు లేవంటున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టే నాయకుడు నారాయణపేట జిల్లాలో లేకపోవడంతో కాంగ్రెస్ నేతలు కూడా ఆ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ అన్నట్టు వ్యవహరిస్తున్నారట. గతంలో తమపై కేసులు నమోదు చేసిన వారిపై కక్ష తీర్చుకునేలా అధికార పార్టీ నేతలు అదే బాటలో నడుస్తున్నారన్న ప్రచారం మొదలైంది. అందుబాటులో లేకపోవడంతో పాటు ఎవరైనా టచ్లోకి వచ్చినా అసహనం వ్యక్తం చేస్తున్నారట రాజేందర్ రెడ్డి. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఎప్పుడైనా ఫోన్ చేసినా ఎత్తకపోవడం, ఒకవేళ మాట్లాడిన పార్టీలో ఉంటే ఉండండి లేకపోతే వెళ్లిపోండని మొహమాటం లేకుండా చెప్పేస్తుండటంతో నారాయణపేటలో కారు పార్టీ రోడ్డెక్కే పరిస్థితి లేకుండా పోతోంది. దీంతో గులాబీ క్యాడర్ మెల్లిగా కాంగ్రెస్లోకి క్యూ కడుతున్నారట. కేసీఆర్తో ఉన్న చొరవతో నియోజకవర్గానికి ఎన్నో అభివృద్ధి పనులను తీసుకొచ్చారని, కొత్త జిల్లాను 1000 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తుంటే ప్రజలు ఓడించడం బాధగా ఉందని అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారట మాజీ ఎమ్మెల్యే. కొత్త జిల్లాలో అభివృద్ధిలో ఇంతగా సహకరించిన తనకు ప్రజలిచ్చిన గిఫ్ట్ని రాజేందర్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. 10 ఏళ్ల పాటు నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా చేశారు రాజేందర్ రెడ్డి. అలాంటి చోట ఓటమితో ఒకానొక సమయంలో ఆయన రాజకీయాలకు స్వస్తి చెబుతారన్న ప్రచారం కూడా జరిగింది. ముఖ్యంగా ముక్కుసూటితనం, కార్యకర్తలకు అందుబాటులో లేకపోవడం, ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని అస్సలు పట్టించుకోకపోవడం రాజేందర్ రెడ్డి ఓటమికి కారణమయ్యాయని బీఆర్ఎస్ నేతలే చెప్పుకుంటారు. జిల్లాలో తానేం చెబితే అదే జరగాలనే పంతం కూడా రాజేందర్ రెడ్డి ఓటమికి కారణమైందంటారు. రాజేందర్ రెడ్డికి కర్ణాటక రాయచూర్లో మెడికల్ కాలేజీ, ఆసుపత్రి, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా ఆసుపత్రి ఉండడంతో వాటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారని, బెంగళూరు, రాయచూర్లోనే ఎక్కువగా ఉంటారనే ప్రచారం కూడా ఆయన ఓటమిపై ప్రభావం చూపింది. ఇప్పటికీ నారాయణపేట జిల్లాలో బీఆర్ఎస్ బలంగానే ఉందని, కేవలం నాయకుడు అందుబాటులో లేకే క్యాడర్ నిరుత్సాహంలో ఉందన్న మాట వినిపిస్తోంది. కేవలం కేటీఆర్, హరీష్ రావు వచ్చినప్పుడే
నియోజకవర్గం వైపు చూస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ఏ కార్యక్రమానికి కూడా రాజేందర్ రెడ్డి హాజరు కాకపోవడం అక్కడ పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది. బీఆర్ఎస్ 25 ఏళ్ల ఉత్సవాలకు సిద్ధమవుతోంది. మరి ఇక నుంచైనా రాజేందర్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అవుతారో లేక ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకుందామనుకుంటారో ఇప్పుడే చెప్పలేం.